హాయ్ ఫ్రెండ్స్, మా వీధిలో ఉండే పల్లవి ఆంటీతో ఎవరికీ తెలియకుండా నేను రహస్యంగా సాగించిన నా ప్రేమ కార్యకలాపాల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, నా పేరు సురేష్, నా వయసు 24 సంవత్సరాలు. నేను ఈ మధ్యనే డిగ్రీ కంప్లీట్ చేసేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాను. కానీ నేను ఎక్కువగా నా స్నేహితులతో కలిసి ఊరు మీద షికారులు తిరగడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడిని. మా ఇంట్లో మాత్రం ఇంకెన్నాళ్ళు స్నేహితులతో కలిసి బలాదూర్ తిరుగుతావురా, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటూ నన్ను ఎప్పుడూ కూడా అస్తమానం సతాయిస్తూ ఉండేవారు. కానీ వాళ్ళ మాటలను మాత్రం నేను ఎప్పుడూ కూడా అసలు సీరియస్గా పట్టించుకునేవాడినే కాదు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు, షికారులు అంటూ నా లోకంలో నేను ఉంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. నేను ఎంత బాధలో ఉన్నా కానీ, అదేవిధంగా ఎంత టెన్షన్లో ఉన్నా కానీ, ఒక్క మనిషిని మాత్రం తలుచుకున్నాను అంటే చాలు, నా బాధ, టెన్షన్లు మొత్తం అన్నీ కూడా ఒక్క క్షణంలో ఇట్టే మటుమాయం అయిపోతాయి. ఇంతకీ తాను ఎవరబ్బా అని అనుకుంటున్నారు కాదు, తాను మరెవరో కాదు, మా వీధిలో ఉండే పల్లవి ఆంటీనే. అవును, మీరు ఉంటున్నది నిజమే. పల్లవి ఆంటీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. వ్యక్తిగతంగా కూడా తాను చాలా మంచిది. అయితే అందరి యువకులు వయసులోకి ప్రవేశించిన వెంటనే ఎవరో ఒకరి మీద ఏ విధంగా అయితే విపరీతమైన ఆకర్షణను పెంచుకుంటారో, అచ్చం అదే మాదిరిగా నేను కూడా ఎప్పుడైతే వయసులోకి అడుగు పెట్టానో అప్పటి నుంచి నాకు కూడా పల్లవి ఆంటీ అంటే చచ్చేంత ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలి అంటే తను నా మొదటి క్రష్ అనుకోండి. అప్పుడప్పుడు నా కలలోకి కూడా వచ్చి చెక్కిలి గింతలు కూడా పెడుతూ ఉండేది. మీకు పల్లవి ఆంటీ గురించి చెప్పాలి అంటే, తాను మా వీధిలోనే ఉండే ఒక అందమైన స్త్రీ. తనకు ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఆమె భర్త ఒక వ్యాపారస్తుడు. ఎప్పుడూ కూడా ఆ ఊరు ఈ ఊరు అని ఊర్ల వెంట తిరుగుతూ ఉంటాడు. అయితే పల్లవి ఆంటీ మాత్రం ఎప్పుడూ కూడా ఇంట్లో ఒంటరిగా ఒక్కరితే ఉన్నా కానీ తన అందాన్ని మాత్రం ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. తెల్లని చర్మం, హిమాలయ పర్వతాలు లాంటి వంపులు తిరిగిన నడుమోము అందాలు, బాగా కండపట్టిన భారీ భారీ అందాల నడుమ చూడటానికి మాత్రం కోతకొచ్చిన మంచి నాటుకోడి పెట్టలాగా నిగనిగలాడిపోతూ ఉంటుంది. అంతటి సౌందర్యవతిని పెళ్ళాడిన తన భర్త జన్మ మాత్రం ధన్యం అయిపోయిందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆమె ఒంటరితనంతో బాధపడుతూ ఉండటాన్ని నేను గమనించాను. అయితే ఇదే సరైన అవకాశం అని నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నాను. ఇంకా చెప్పాలి అంటే, ఈ కథ మొదలవడానికి కూడా కారణం అసలు ఆ రోజే. ఇంతకీ ఆ రోజు ఏమి జరిగింది అంటే, పల్లవి ఆంటీ తన ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర నీళ్లు పోస్తూ ఉంది. నేను దొంగచాటుగా వాళ్ళ ఇంటి గడప దగ్గర నుంచుని ఆమెనే తీక్షణంగా చూస్తూ అలా నుంచుండిపోయాను. ఉన్నట్టుండి ఒక్కసారిగా
ఆమె చీర కొంగు కాస్త జారటంతో అలా తన నడుము సౌందర్యం కనిపిస్తూ ఉంటే అమాంతం నా గుండె వేగం పెరిగినంత పని అయ్యింది అనుకోండి. ఇంకా ఆ క్షణం నుండి ఆమెపై నాకు విపరీతమైన ఆకర్షణ అనేది మొదలయ్యింది. ఇంకా మరో రోజు సాయంత్రం పల్లవి ఆంటీ ఇంటి ముందు కూర్చుని ఏదో దిగాలుగా ఆలోచిస్తూ ఉండగా ఏదైతే అది అయ్యిందని ధైర్యం చేసి నేను పల్లవి ఆంటీ దగ్గరకు వెళ్ళి, ఏంటి ఆంటీ గారు ఒంటరిగా ఒక్కరే కూర్చుని అలా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారే, ఇంట్లో మా బావ గాని లేడా ఏంటి అని సరదాగా నవ్వుతూ పల్లవి ఆంటీని అడగసాగాను. వెంటనే పల్లవి ఆంటీ చిన్నగా నవ్వుతూ, లేడు సురేష్, మీ బావకు ఏదో పని ఉందని వారం రోజుల పాటు వేరే ఊరికి బయలుదేరి వెళ్ళాడు. నాకేమో ఇంట్లో ఒంటరిగా ఉండటం చాలా బోర్ కొడుతుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న నాకు మాత్రం పల్లవి ఆంటీ ఎందుకో కానీ నా తోడును కానీ కోరుకుంటుందేమో అని నా మనసులో నాకే అనిపించింది. వెంటనే నేను, సరే అయితే మీకు బోర్ కొట్టకుండా ఉండటానికి నన్ను లోపలికి రమ్మంటారా అని పల్లవి ఆంటీని అడగసాగాను. వెంటనే పల్లవి ఆంటీ, అంతకన్నానా, రా సురేష్, నీకు కావాలంటే తినడానికి కూడా ఏమైనా చేసి పెడతాను అంటూ నన్ను లోపలికి ఆహ్వానించసాగింది. అలా లోపలికి వెళ్తున్న నాకు వాళ్ళ ఇంటిలో నుండి వస్తున్న సువాసన మరియు ఆంటీ ఒంటి నుంచి వచ్చే సుగంధం వాసన నన్ను ఎంతగానో ఆకర్షించసాగాయి. అలా నేను లోపలికి వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చున్నాను. పల్లవి ఆంటీ నా కోసం వేడి పాయసాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఆ పాయసాన్ని టేస్ట్ చేసిన నేను, ఇందులో కొంచెం చక్కెర తక్కువయింది కదా ఆంటీ అని తనని అడగసాగాను. అవునా, లేదే, ఇందాక నేను తిన్నప్పుడు అంతా బాగానే ఉందే అని మరలా నా గిన్నెలో కొంచెం పాయసాన్ని పల్లవి ఆంటీ కూడా టేస్ట్ చేసింది. వెంటనే నేను తాను తిన్న తర్వాత మరలా ఆ పాయసాన్ని కావాలనే రుచి చూసి, అబ్బా, పాయసం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎంత బాగుందో, ఈ పాయసంకు ఎంత రుచి రావడానికి కారణం ఏమై ఉంటుందంటారు? బహుశా మీ తీపి పెదాలు ఆ పాయసాన్ని రుచి చూడటమేనా అని ఆంటీని కొంటె చూపులు చూస్తూ అడగసాగాను. అయితే నా మాటల్లో చిలిపి అర్థాన్ని అర్థం చేసుకున్న పల్లవి ఆంటీ మాత్రం ఒక్కసారిగా సిగ్గులా మొగ్గైపోయింది. పో సురేష్, నువ్వు నీ చిలిపి మాటలు అంటూ తనలో తానే మురిసిపోతూ ముసిముసి నవ్వులను నవ్వుకోసాగింది. అయితే ఎన్నాళ్ళ నుంచో ఆంటీ మీద విపరీతమైన కోరికతో రగిలిపోతున్న నేను మాత్రం ఇదే సరైన సమయం అనుకుని భావించి పాయసంను తింటున్నట్టుగా నటిస్తూనే కావాలని నాపైన నేనే పాయసంను వలకబోసుకున్నాను. పైగా వెంటనే కుయ్యో మొర్రో కాలిందిరా బాబోయ్ అంటూ ఆర్తనాదాలు పెడుతూనే నా నటనా చాతుర్యాన్ని కూడా పల్లవి ఆంటీ ముందు ప్రదర్శించసాగాను. దాంతో కంగారు పడిపోయిన పల్లవి ఆంటీ, అయ్యో ఏమయ్యింది సురేష్, ఏది నన్ను చూడని అంటూ నేను వేసుకున్న నా షర్టును కూడా తీసేసి పాయసం పడ్డ చోట నన్ను పూర్తిగా తడుముతూ అక్కడ తడిగుడ్డతో మర్దన చేయటం మొదలుపెట్టింది.
వెంటనే నేను ఇదే సరైన సమయం అని భావించి ఆంటీని గట్టిగా హత్తుకొని తనపై నా ముద్దుల వరదాన్ని కురిపించసాగాను. అంతేకాకుండా నా చేతులతో తన శరీర అందాల మొత్తాన్ని పెనవేసుకోసాగాను. దాంతో ఆంటీ కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా తన్మయత్వం చెంది నాకు పూర్తిగా లొంగిపోయి సహకరించసాగింది. వెంటనే నేను ఆంటీని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న మంచంపై ఎత్తుకుని పడేశాను. తన వస్త్రాలన్నిటినీ ఒక్కొక్కటిగా పూర్తిగా ఒలిచేసి తనని పూర్తి నగ్నంగా మార్చి తనపై నాకున్న అంతులేని ఆ ప్రేమను ఒక 2 గంటల పాటు పల్లవి ఆంటీపై తనివి తీరా చూపించసాగాను. అలా నేను చూపించిన నా ప్రేమానురాగాల వాత్సల్యానికి పల్లవి ఆంటీ నా పట్ల మంత్రముగ్ధురాలు అయిపోసాగింది. అలా ప్రతిరోజు కూడా నా కలలోకి వచ్చి కవ్వింతలు పెడుతున్న పల్లవి ఆంటీతో తన భర్త ఊరు వెళ్ళిన ఆ వారం రోజుల సమయంలో నేను తనతోనే తోడుగా పక్కనే ఉంటూ తనకి ధైర్యం చెబుతూ పగలనక రాత్రులనక నాకు వచ్చిన అన్ని చిలిపితుంటరి విద్యలను ఆంటీకి నేర్పించడమే కాకుండా స్వచ్ఛమైన ప్రేమానురాగాలతో మా ఇరువురం ఒకరికి మరొకరం మా శరీరాలను పూర్తిగా సమర్పించుకున్నాం. ఇట్లు మీ సురేష్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మా స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.